హింసాత్మకంగా మారాయి. ముషీరాబాద్ సౌత్ 24 పరిగణాలు హుండ్లీ జిల్లాలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఈ నిరసనలు ఉద్రిక్తతకు దారితీసిన కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణలో 2 ప్రాణాలు కోల్పోగా కాల్పుల్లో మరొకరు మృతి చెందినట్లుగా తెలిపారు. ఇక ఈ ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అల్లర్లలో భద్రతా వైఫల్యంపై పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 17 లోపు నివేదిక సమర్పించాలని మమతా బెనర్జీ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఆందోళనలు జరుగుతున్న జిల్లాలో భద్రతా బలగాలు మోహరించాయి. మరోవైపు కేంద్రం సైతం ఆర్మీని అక్కడికి పంపించింది. పశ్చిమ బెంగాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ వివరాలు తెప్పించుకుంటుంది. వర్క్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. మాల్డా, ముషీరాబాద్, సౌత్ 24 పరిగణాలు హుంగ్లీ జిల్లాలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. అయితే ఈ నిరసనలు ఉద్రిక్తతకు దారితీసిన కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణలో 2 ప్రాణాలు కోల్పోగా కాల్పుల్లో మరొకరు మృతి చెందినట్లుగా తెలిపారు. ఇక ఈ ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అల్లర్లో భద్రతా వైఫల్యంపై పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఈ నెల 17 లోపు నివేదిక సమర్పించాలని మమతా బెనర్జీ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఆందోళనలు జరుగుతున్న జిల్లాలో భద్రతా బలగాలైతే మోహరించాయి. మరోవైపు కేంద్రం సైతం ఆర్మీని అక్కడికి పంపించింది. పశ్చిమ బెంగాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ వివరాలు అడిగి తెలుసుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ క్రాంతి, చెప్పండి. వర్క్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఒక 3 ఇప్పటి వరకు ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్. రైట్ భారతి, వాక్ చట్టానికి వ్యతిరేకంగా మాత్రం బెంగాల్లో గత 2 రోజుల నుంచి మాత్రం నిరసన చెందుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే శుక్రవారం పూట నమాజ్ అనంతరం చూసుకున్నట్లయితే ముస్లింలు అంతా కలిసి బెంగాల్లోని ముర్షిదాబాద్ లో మాత్రం ఎక్కడ చూసినా కూడా ఇటు 2 వీలర్లు, 3 వీలర్లు, 4 వీలర్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు కూడా పూర్తిగా కాల్పెట్టిందని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ పడితే ఎక్కడ మొత్తం ఉద్రిక్త వాతావరణం గత 2 రోజుల నుంచి చూసుకున్నా కూడా 48 గంటలు ఇది 3వ రోజుకు చేరింది. దాదాపుగా ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ ఘర్షణలో దాదాపుగా 3 చనిపోయినట్టు కూడా బెంగాల్ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అయితే రంగంలో దిగిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే చెప్పడం జరిగింది, వాక్ చట్టాన్ని ఆమోదించింది స్టేట్ ప్రభుత్వం కాదు, సెంట్రల్ ప్రభుత్వం. కేంద్రాన్ని దీనిపై మీకు ఎలాంటి సమస్య ఉన్నా కేంద్రంతో ఫైట్ చేయండి అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉద్రిక్త వాతావరణం మరింతగా పెరిగే అవకాశాలు ఉండడంతో ఇప్పటికే బెంగాల్ సర్కార్ కావచ్చు, లేదు అంటే కేంద్ర సర్కార్ కావచ్చు, ఇప్పటికే సిఆర్పిఎఫ్ జవాన్లు, పోలీసులను కూడా భద్రతా మొత్తం పెంచడం జరిగింది. ఇదే తరహాలో అల్లర్లు మరింతగా కొనసాగితే ఖచ్చితంగా ఆర్మీని దించుతామంటూ కూడా కేంద్రం ఇప్పటికే చెప్పడం జరిగింది. వాక్ చట్టం ఒక చట్టయుతంగానే జరుగుతుంది అనేసి కూడా ఇప్పటికీ బీజేపీ సర్కార్, కేంద్ర సర్కార్ చెప్పడం అయితే జరిగింది. ఈ అల్లర్లని అరికట్టడానికి పూర్తి విధాలుగా స్టేట్ ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీ కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే దీనికి రంగం సిద్ధం చేసి ఉందని కూడా చెప్పుకోవచ్చు. భారతి, రైట్. ఆర్మీని కూడా ఈ సర్ది చెప్పేటట్టుగా ఆర్మీని కూడా ఇందులోకి దించినట్టుగా తెలుస్తోంది కదా, మరి దానికి సంబంధించి ఏంటి? ఇప్పటి వరకు అల్లర్లు తగ్గాయా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి?
రైట్, ప్రస్తుతం చూస్తున్న ఈ ఆందోళనకి పాల్పడ్డ 120 మందికి పైగా కూడా పోలీస్ బలగాలు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దాదాపుగా ఈ ఘర్షణలో 3 చనిపోయినట్టు కూడా నిర్ధారించింది స్టేట్ ప్రభుత్వం, మమతా బెనర్జీ సర్కార్. అయితే దీంతో పాటు కొంతమంది క్షతగాతులను కూడా సమీపంలోని హాస్పిటల్లో కూడా చేర్చినట్టు కూడా సర్కార్ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ గొడవలు మరోసారి జరగకుండా ఇప్పటికే అక్కడ 163 సెక్షన్ ని కూడా అమలు చేసినట్టుగా కూడా మమతా బెనర్జీ సర్కార్ చెప్తుంది. అయితే ఈ అల్లర్లు ముందుగా జరగకుంటుండడానికి ఆర్మీని మరుసటి రోజు దించుతారా, లేదు అని అంటే ఇంకోసారి గొడవలు అయిన తర్వాత దించుతారా అనేది మాత్రం కొంత వేచి చూడాలి. కానీ ఇప్పటికే ముర్షిదాబాద్ ఎక్కడ చూసినా కూడా ప్రశాంతంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నా కూడా అక్కడ పోలీస్ బలగాలు పెరగడంతో మాత్రం, ఎందుకంటే ఎక్కడ చూసినా రోడ్ల మీద కాలిపోయిన వాహనాలు, బస్సులు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, అన్ని కాలి పట్టడం జరిగింది. ప్రస్తుతం సర్కార్ తన చేతిలో తీసుకొని ఇప్పుడు కేంద్రం కూడా ఆర్మీని పంపిస్తా అని కూడా హామీ చెప్పడంతో మాత్రం కొంత నిలకడగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. భారతి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.